అందరికీ గుడ్ మార్నింగ్ అండి. టమాటా చట్నీ ఎలా చేయాలో చూపిస్తా. ఇలా ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకోవాలండి. కాసిన పల్లీలు వేసాను. ఇట్లా పల్లీలు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం పల్లీలు ఫ్రై అయిన తర్వాత కాసిన ధనియాలు వేస్తున్నానండి. ధనియాలు కూడా ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, ఇలా జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత మిక్సీలోకి తీసుకుంటున్నానండి. కొంచెం మళ్ళీ ఆయిల్ పోసుకొని టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. టమాటాలు వేసి చింతపండు కొంచెం ఉప్పు వేసినండి, తొందరగా ఉడుకుతాయని. ఇప్పుడు అవి అట్లా ఉడకనిద్దాం. టమాటాలు బాగా ఉడికినాయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా అయిన తర్వాత టమాటాలు కూడా అలా వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. ఎల్లిపాయలు, చింతపండు కూడా కొంచెం వేసాను, ఉల్లిపాయలు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుంటే టమాటా చట్నీ రెడీ.